పుదీనా పచ్చడి కోసం ముందుగా మనము ఇలా పుదీనా ఆకులు మొత్తం ఆకులు కట్ చేసుకోవాలండి, కాడలు కాకుండా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పుదీనా పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, నువ్వుల ప్లేస్లో మనము పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు లేదా నువ్వులు ఏదో ఒకటైనా యాడ్ చేయొచ్చు. నేనైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా. నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు ఇలా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేయాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక పుదీనా ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని వెల్లిపాయలు వేయాలండి. కొద్దిగా జీలకర్ర, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నువ్వులు, మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లిపాయలు, పుదీనా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న చింతపండు వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసాలి. ఇప్పుడు తాలింపు చేద్దామండి. ఒక పావు ఆయిల్ అనేది వేసుకోవాలి. తాలింపు కోసం అని చెప్పి ఒక 2 పావుల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. తాలింపు గిన్నెలు వేయాలి. ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా. ఫైనల్గా పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.